నమస్కారం. ప్రయాణ పలహారాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఒక మహోన్నతమైన వ్యక్తి, దేవుడు బిడ్డ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడ్డ రోజు ఈ రోజు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు ఎందుకు సిలువ వేయబడ్డారు? ఎందుకంటే మనందరి పాప క్షమాపణ కొరకు నరకయాతనను అనుభవిస్తూ చివరి రక్తపు బొట్టు వరకు కారుస్తూ ఆయన సిలువ వేయబడి మరణించారు. మరి యేసుక్రీస్తు చనిపోయిన ఈ రోజు గుడ్ ఫ్రైడే అన్నాం. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ఈ రోజు శుభం ఎలా అయింది? ఎలా అంటే మనిషి ఎన్నో పాపాలు చేసుకొని మరణిస్తే నిత్య నరకానికి వెళ్తాడు. అలా మనిషి నిత్య నరకానికి వెళ్లకుండా మన పాపాలన్నింటినీ తన పైన వేసుకొని మనల్ని పాప విముక్తులను చేసి స్వర్గప్రాప్తిని అందించారు. కాబట్టి మనందరికీ మంచి జరిగింది. కాబట్టి ఈ రోజు శుభ శుక్రవారం, అదే గుడ్ ఫ్రైడే. మరి ఈ శుభ శుక్రవారం వెనకాల దైవ కుమారుడి ఇంత త్యాగం ఉంది కాబట్టి మనందరము సంతోషంగా ఈ గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కరుణామయుణ్ణి మనందరం కూడా మనసారా తలుచుకుని మన ప్రయాణ పలహారాలు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈరోజు మనం ఒక స్పెషల్ ఐటెం చేయబోతున్నాము. దాని పేరే మావ్ పూరి. మరి ఈ మావ్ పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పాలు, రవ్వ, మైదా పిండి, యాలకుల పంచదార పొడి, పంచదార, సోంపు, నూనె, డ్రై ఫ్రూట్స్, అరటిపండు గుజ్జు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి మావ్ పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా ఏం చేయాలంటే మనం ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం పాలు వేసుకుందాము. 2 కప్పులు పాలు, కాచి చల్లార్చిన పాలు ఇవి. అలాగే షుగర్ 1 కప్పు. ఇదంతా కలిసేటట్టుగా బాగా మనం కలుపుకోవాలి. దీని తర్వాత మైదా పిండి 1 కప్పు. అలాగే రవ్వ కూడా వేసుకుంటున్నాము, 2 చెంచాలు. దీంతో పాటు అరటిపండు గుజ్జు 1 కప్పు. అంటే ఒక పెద్ద అరటిపండు తీసుకుంటే సరిపోతుంది. ఈ లోపల నువ్వు వెళ్ళి బాండి తీసుకొస్తావా? స్టవ్ ఆన్ చేయాలా? స్టవ్ ఆన్ చేసే నూనె వేసుకుందాము. మరీ డీప్ ఫ్రైలా కాకుండా మనము కొద్దిగా 1 చెంచా సోంపు, అలాగే 1 చెంచా యాలకులు పంచదార పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం. ఓకే, ఇప్పుడు మావు పూరికి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఆయిల్ కూడా మనకి వేడైంది. ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఈ గుంట కరటికి సరిపడా మనం తీసుకోవాలి. తీసుకుని ఒకేసారి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ విధంగా మనం వేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఎంతో చక్కటి స్వీట్ ఉంటుంది ఇందులో,
చాలా టేస్టీగా అనిపిస్తుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పైగా మనం ఇందులో అరటిపండు గుజ్జు కూడా వేస్తున్నాం కాబట్టి మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని కూడా అందిస్తుందనే చెప్పాలి. సో ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హైలో పెట్టుకునే మనం వేసేసుకోవచ్చు. ఇది కాస్త అయిన తర్వాత మనం తిప్పుదాము. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. ఇవి కాస్త తిరిగేసేసుకున్నాం కదా, అవతల వైపు కూడా మనకి కాలాలి. ఇవన్నీ ఏంటంటే మనం ఎన్ని కావాలంటే ప్యాన్ కేక్స్ అంటూ ఉంటాం కదా, సో ఆ విధంగా మనం తయారు చేసుకుని తీసుకువెళ్ళచ్చు. పైగా ఏంటంటే ఎటువంటి దీనికి నంజుకోవడానికి అన్నట్టుగా ఏమీ అవసరం లేదు. సో ఉత్తిగా పట్టుకుని తినేయడానికి మనకి చాలా బాగుంటుంది. ప్రయాణాల్లో కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, ఎందుకంటే ఇందులో మనకి బనానా కూడా ఉంది కాబట్టి. అలాగే ఎక్కువ స్వీట్ కూడా లేదు కదా, మనం లైట్గా వేసాం అంతే మనం, ఎందుకంటే బనానాలో షుగర్ ఉంటుంది కాబట్టి మనకి. సో ఆ స్వీట్కి మనం వేసిన స్వీట్కి మరి ఎక్కువ కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇక మనం తీసేసుకోవచ్చు. ఓకే, ఎంతో టేస్టీగా ఉండే మావు పూరి అయితే మనకి రెడీ అయిపోయింది. ప్రయాణాల్లో చాలా బాగుంటుంది. మరి ఇవి వేసవి కాలంలో చక్కగా మనము బయటికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్తే మాత్రము పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. సో ఆకలి కూడా మనకి కంట్రోల్ చేస్తుందనే చెప్పాలి. బయటికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే మనం తీసుకెళ్ళి ఒకవేళ అయిపోయినాయి, మనకేమో ఆకలి వేస్తుంది. సో అలాంటప్పుడు అక్కడేమో ఏవి దొరకలేదు, అది ఎంత నరకంగా అనిపిస్తుంది మనకి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం తీసుకెళ్ళేదే కాస్త సాలిడ్గా, కాస్త మనకి పొట్టలో కూడా లైట్గా ఉండి తొందరగా జీర్ణం అయిపోయేది కనుక మనం తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. సో ఆ కేటగిరీలోకి వస్తుంది అనమాట ఈ మావు పూరి. స్వీట్గా ఉంటుంది, ఎనర్జీని ఇస్తుంది, ప్రయాణాల్లో కూడా చక్కగా మనకి పలహారంలో పనిచేస్తుంది. సోంపు కూడా ఉంది కాబట్టి తిన్న వెంటనే జీర్ణం కూడా అవుతుంది. సరే, మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, టేస్ట్ చేసేస్తాను. కర్కర కూడా వస్తుంది, కడుకుల్లో అవుతున్నాయి. అలాగే సోంపు వేసాం కదా, ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ అనమాట. బనానా, సోంపు, అలాగే మైదాపిండి, ఈ మూడిటి టేస్ట్ మిక్స్ అయ్యి వెరైటీ టేస్ట్ లాగా ఉంది. అంటే రెగ్యులర్గా మనం తినే స్వీట్ ఐటమ్స్, అరిసెలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా రెగ్యులర్గా తినే ఐటమ్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. సోంపు వేయటం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయింది. ఖచ్చితంగా ఉంటుంది, ఎవరికైనా ఖచ్చితంగా, పిల్లలు పెద్దలు ఎవరికైనా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. నువ్వు టేస్ట్ చేయి. ఓకే, అవును, చాలా బాగుంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది కదా, చాలా బ్యాలెన్స్డ్గా ఉంది మనకి. సో నిజంగా స్వీట్ ఏంటంటే ఒకదాంతో సరిపెట్టుకో, మనం ఇంకోటి తినాలనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు స్వీట్ మనకి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు. సో బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం బ్యాలెన్స్డ్ అంతకంటే తక్కువ ఉన్నా కూడా మంచిదే. సోంపు వేసాం కాబట్టి చక్కగా మౌత్ ఫ్రెషనర్గా కూడా మనకు ఉంటుంది. ఒక చక్కటి ఒక రిఫ్రెష్మెంట్ మనకి కలుగుతుందనే చెప్పాలన్నమాట. సో బయట మనం అలసిపోయి సొలసిపోయి ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చుని అమ్మ కాస్త సేద తిడదాం అనుకున్న టైంలో మీ బాక్స్ ఓపెన్ చేసి ఇగో ఈ చక్కగా మావు పూరి తీసుకుని తిన్నట్లయితే చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా మనకు అనిపిస్తుందనే చెప్పాలి. మరి మీ ప్రయాణంలో ఖచ్చితంగా ఈ మావు పూరిని యాడ్ చేసుకోండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. మావు పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, రవ్వ, మైదా పిండి, యాలకుల పంచదార పొడి, పంచదార, సోంపు, నూనె, డ్రై ఫ్రూట్స్, అరటిపండు గుజ్జు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కాచిన పాలు, 1 కప్పు పంచదార, 1 కప్పు మైదా పిండి, 2 చెంచాల రవ్వ, 1 కప్పు అరటిపండు గుజ్జు, 1 చెంచా సోంపు, 1 చెంచా యాలకులు పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి, నూనె వేడయ్యాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని గుంట గరిటె ద్వారా చిన్న చిన్న పూరీలా వేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన మావు పూరి రెడీ. మావు పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. మరి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిరుతిళ్ళు తింటూ ముచ్చట్లు.
ఇప్పుడు మన చిరుతిళ్ళ సెగ్మెంట్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇష్టమైన చక్కటి చిరుతిండినే ఇప్పుడు మేము చూపించబోతున్నాము. మరి దాని పేరే బ్రెడ్ చాట్. బ్రెడ్ చాట్ మనం చక్కగా మన స్వహస్తాలతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్, ఉడికించిన ఆలు, ఇమ్లీ చట్నీ, ఉల్లిపాయలు, పల్లీలు, చాట్ మసాలా, కొత్తిమీర, సేవ్, జీలకర్ర పొడి, ఉడికించిన రాజ్మా, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, కారం, టమాటో ముక్కలు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచక ఈ చాట్ ని ఎలా చేయాలో చూసేద్దాం. సో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ బ్రెడ్ ని నువ్వు 4 పీసెస్ కింద కట్ చేయాలి, నిలువుగా అడ్డంగా. చేసేస్తున్నా. చేసే ఈ లోపల మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ చాట్ మసాలా 1 స్పూన్ తీసుకుందాం. అలాగే మిరియాల పొడి 1 స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్, కొద్దిగా కారం, ఇవన్నీ వేసి ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి. అయిపోయినాయా? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కొద్దిగా ఇమలి చట్నీ. ఇది ఎలా చేసుకోవాలంటే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చింతపండు, బెల్లం, కొద్దిగా ఉప్పు, కారం, ఈ 4 వేసుకుని మనం ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే ఇమలి చట్నీ అయిపోతుంది. సో ఇది ఏం చేయాలంటే ప్రతి దాని మీద నువ్వు ఇలా అప్లై చేసేస్తూ ఉండు. సో ఈ విధంగా మనం అన్నిటికీ కూడా రాసేసుకోవాలి. సో ఈ విధంగా మనం అన్నిటికీ రాసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ రింగ్, అలాగే ఒక ఆలు వేసి దీనిపైన మొత్తం మనము 5 రకాల పౌడర్స్ కలుపుకున్నాం కదా, ఆ పౌడర్ని స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేసి తర్వాత దానిపైన ఒక టమాటో, కొద్దిగా సేవ్, కొద్దిగా పొడి, జస్ట్ చేత్తో ఇలా స్ప్రింకిల్ చేసుకుని అంతే. నేను పెట్టేస్తూ ఉంటేనా. సో మిగతావి కూడా ఇంతే. అన్నిటికీ కూడా మనం ఈ విధంగానే పెట్టేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ, అలాగే ఒక ఉల్లిపాయ, దాంతోపాటు ఒక బంగాళదుంప, అలాగే స్ప్రింకిల్ చేసిన పౌడర్, దాంతోపాటు మళ్ళీ ఒక టమాటో, అలాగే సేవ్, దాంతోపాటు ఉడికించిన రాజ్మా, అలాగే పల్లీలు, పైన కొత్తిమీర. సో ఈ విధంగా చాట్ కంప్లీట్గా మనకి ప్రిపేర్ అయిపోయింది. మిగతా వాటిని కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా శ్రీలక్ష్మి, చూసావా ఎంత చక్కగా ఇంట్లోనే మనం బ్రెడ్ చాట్ చకచకా చేసేసుకుందామో. చూస్తూ ఉంటే నిజంగానే బయట చేసి వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు కదా, అలా ఉంది. అంత చక్కగా చేసాం. చేసేద్దామా? నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది మాధురి. నిజంగా ఇంట్లో ఇంత బాగా చేసుకోవచ్చా? మరి ఉంటాం కదా ఇలాంటి ఫుడ్, కానీ ఇంట్లో కూడా ఇంత బాగా చేసుకోవచ్చు అని ఫస్ట్ టైం నాకు అర్థమైంది. ఎందుకంటే ఇందులో 5 రకాల పొడులు, చాట్ మసాలా ఇవన్నీ మిక్స్ చేసాం కదా, దాన్ని స్ప్రింకిల్ చేయటం వల్ల ఆ టేస్ట్ వచ్చింది. ఏంటి, ఆనియన్, అలాగే టమాటో పాటు ఆలు ఇవన్నీ కూడా వేసాం కదా, సేవ్ కూడా ఉంది. సూపర్ కదా, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ చేసి ఎప్పుడు వదులుతావని. ఓకే, బాబా చాలా బాగుంది. అన్నిటికంటే సీక్రెట్ ఏంటి ఇందులో? ఇమ్లీ పేస్ట్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇమ్లీ పేస్ట్ చాలా సింపుల్, కానీ ఈ చాట్ చేసినప్పుడు మాత్రం ఏది మిస్ అయినా కూడా ఇమ్లీ పేస్ట్ మాత్రం అస్సలు మిస్ కానివ్వకండి. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి
చక్కగా ఈ చాట్ని మైమరిపించే ఒక చక్కటి టేస్ట్ అనేది మనకి ఇమ్లీ పేస్ట్లోనే ఉందని చెప్పాలి. చక్కగా ఇందులో అన్ని రకాల టేస్ట్లు ఉన్నాయి. ఉప్పు, చట్పట, కారం, పులుపు, ఆల్మోస్ట్ షడ్రుచులు కూడా ఇందులో ఉంది కదా. తీపి కూడా ఉంది. ఒక చేదు తప్ప షడ్రుచుల్లో. సో మిగతావి ఏంటి 4 రకాలు మనకి ఇందులోనే ఉన్నాయని చెప్పాలి. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతున్న మీ ప్రయాణంలో నిజంగా ఈ బ్రెడ్ చాట్ అనేది మంచి ఉత్తేజాన్ని ఇస్తుందనే చెప్పాలి. మరేమాత్రం ఆలస్యం చేయొద్దు. ఈ బ్రెడ్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బ్రెడ్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఉడికించిన ఆలు, ఇమ్లీ చట్నీ, ఉల్లిపాయలు, పల్లీలు, చాట్ మసాలా, కొత్తిమీర, సేవ్, జీలకర్ర పొడి, ఉడికించిన రాజ్మా, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, కారం, టమాటో ముక్కలు. తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ ను 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల మీద ఇమ్లీ చట్నీ రాసుకుని దాని మీద రౌండ్ గా కట్ చేసిన ఉల్లిపాయలు, ఉడికించిన ఆలు, కలుపుకున్న మసాలా మిశ్రమం దాని మీద స్ప్రింకిల్ చేసి తర్వాత టమాటో, సేవ్, ఉడికించిన రాజ్మా, పల్లీలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే రుచికరమైన బ్రెడ్ చాట్ రెడీ. నా చేతిలో మావ పూరి రెడీగా ఉంది. మరి నా చేతిలో బ్రెడ్ చాట్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ మాత్రం లేట్ చేయకుండా దీన్ని ఎలా సర్దుకోవాలో, ప్రయాణానికి ఎలా తీసుకెళ్లాలో చూసేద్దాం. తప్పకుండా దా. మావ పూరి పెట్టేద్దాం. ఓకే, బ్రెడ్ చాట్, అలాగే బిస్కెట్స్, అలాగే వాటర్ మిలన్, అలాగే సో ఇక్కడ డిస్పోజబుల్ బౌల్స్. చాట్ ఉంది కదా, సో అందరూ కూర్చున్నప్పుడు చక్కగా వాళ్ళకి ఒక్కొక్క బౌల్లో వేసేసి చేతికి అందిస్తే చక్కగా తింటారు. ఒక స్వీట్, ఒక హాట్. అవును. దాంతోపాటు మజ్జిగ బాటిల్, వాటర్ బాటిల్, అలాగే నాప్కిన్. సో ఇప్పుడు సర్దేద్దాం. ఇవి మావ పూరి స్వీట్ ఐటమ్, అలాగే బ్రెడ్ చాట్, దీంతో పాటు వాటర్ మిలన్, అలాగే బిస్కెట్స్, డిస్పోజబుల్ బౌల్స్, మజ్జిగ బాటిల్, వాటర్ బాటిల్, నాప్కిన్. చూసారు కదా, మరి మండే ఎండల్లో ప్రయాణం చేసే వాళ్ళ కోసం చక్కటి చల్లగా అలాగే టేస్టీగా నోటిని తీపి చేసుకునే, అలాగే షడ్రుచుల్లో 4 రుచుల్ని కూడా అందిస్తున్న బ్రెడ్ చాట్, ఇవన్నీ కలగలిపిన చక్కటి పలహారాలకి మీకు అందించేస్తున్నాం. మరి చక్కగా మీ ప్రయాణానికి యాజ్ ఇట్ ఈజ్ ఇవే మీరు ఫాలో అయిపోతే మీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. చక్కటి మెమరబుల్గా కూడా దాన్ని మీరు మీ లైఫ్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వాటి ప్రయాణ పలహారాలు. మరో చక్కటి కార్యక్రమంలో మరిన్ని టేస్టీ పలహారాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతకంటే ముందుగా మరోసారి ప్రేక్షకులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలతో సెలవు.